హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా ఈ వీడియో వేరే వాళ్ళు చూసే అవకాశం ఉంటుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్పై నా నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. అలాగే ఈ రీడింగ్ మ్యారీడ్ అయిన వాళ్ళు, అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళైనా కూడా చూడవచ్చు. మేల్ అయితే ఫీమేల్ అని చెప్పి, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. ఈరోజు రీడింగ్ ఏమిటంటే, మీ పర్సన్ తన మైండ్లో మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది ఈరోజు రీడింగ్లో అయితే తెలుసుకోవచ్చు. Eight of Pentacles, Nine of Pentacles, King of Wands, Four of Pentacles, వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. ఎర్త్ ఎనర్జీ, ద హెర్మిట్, ద ఎంపరర్, Five of Cups, Six of Cups, Nine of Wands. కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. వాటర్ ఎనర్జీ, నైట్ ఆఫ్ స్పాడ్స్, ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్. మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. ఫైర్ ఎనర్జీ, సెవెన్ ఆఫ్ వ్యాండ్స్, నైన్ ఆఫ్ స్వార్డ్స్, త్రీ ఆఫ్ స్వార్డ్స్, ఏస్ ఆఫ్ వ్యాండ్స్. బాటమ్ ఆఫ్ ద డెక్, సిక్స్ ఆఫ్ పెంటికల్స్, ద హెడ్జ్డ్ మ్యాన్, the sun card, seven of cups, ten of pentacles, wheel of fortune. Okay. మిథునం, తుల, కుంభం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. ఎయిర్ ఎనర్జీ. మీ పర్సన్ ఏంటంటే తను లేకుండా మీ లైఫ్ అనేది మీరు లీడ్ చేయలేరు అని చెప్పి అనుకున్నారు ప్రీవియస్లోని. బట్ ఇప్పుడు మీ లైఫ్లో మీరు బిజీగా ఉండడం చూసి మీ లైఫ్పై, మీ కెరియర్పై మీరు ఫోకస్ చేయడం, మీ కెరియర్ గురించి మీరు ఆలోచించుకోవడం, మీరు ఏదైతే మీ పర్సన్ వల్ల మీరు ప్రీవియస్లో బాధపడ్డారో ఆ బాధ నుంచి హీల్ అవ్వడం, ఇవన్నీ కూడా చూసి మీ పర్సన్ అయితే ప్రజెంట్ షాక్ అవుతున్నారనమాట. మీ పర్సన్కి మిమ్మల్ని చూస్తే తన పాస్ట్ లైఫ్ అనేది గుర్తొస్తుంది. అంటే పాస్ట్ లైఫ్లో మీ మధ్య ఉన్న బాండింగ్ ఏదైతే ఉందో, మీ ఇద్దరి మధ్యన ఉన్న రిలేషన్ ఏదైతే ఉందో అది ఎన్నో జన్మల నుంచి ఉన్న బంధం అని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతారంట. ఒకసారి తనకి ఛాన్స్ వస్తే మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మీ మధ్య ఏవైతే జరిగాయో అవన్నీ కూడా చేంజ్ చేయాలి. మీరిద్దరూ ఏ విధంగా అయితే ప్రీవియస్లో హ్యాపీగా ఉండేవారో మళ్ళీ ఆ విధంగా ఈ కాలం అంతా కూడా అక్కడికి వెళ్ళిపోవాలి అని చెప్పి మీ పర్సన్ అయితే ప్రజెంట్ ఫీల్ అవుతున్నారనమాట. ఏస్ ఆఫ్ వ్యాండ్స్ అంటే మీ దగ్గరికి మీ పర్సన్ అయితే మళ్ళీ
రీయూనియన్ చేయడం కానీ, లేదంటే మీ దగ్గరికి వచ్చి మీరిద్దరూ ఏ విధంగా మీ ఫీలింగ్స్‌ని, మీ ఎమోషన్స్‌ని షేర్ చేసుకునేవారు? మీ లైఫ్‌లో మీరు ఏ విధంగా ఉండేవారు సక్సెస్‌ఫుల్‌గా? ఆ విధంగా మళ్ళీ మీ లైఫ్ అనేది ఉండాలి. మీరిద్దరూ కూడా ఆ విధంగానే మీ లైఫ్‌ని లీడ్ చేయాలి అని ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు. మీ ఇద్దరు కూడా మళ్ళీ పాస్ట్ లైఫ్‌లోకి వెళ్ళిపోవాలి. మీ ఇద్దరి మధ్యన ఏదైతే జరిగిందో ఇదంతా కూడా కలగా అంటే జరగలేదు అన్నట్టుగా ఉండాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట. ఇప్పుడు ఈ జరిగిపోయిన కాలం నుంచి మీ వ్యక్తి అయితే బయటకు రాలేకపోతున్నారు. చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారు. మీ మధ్యలో ఉన్న ఈ సైకిల్ ఏదైతే మనం బాటమ్ ఆఫ్ ద డెక్‌లో చూసాం కదా! వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. ఏదైతే ఉందో ఆ సైకిల్ అంతా కూడా చేంజ్ అయిపోవాలి అని ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు. మీ లైఫ్‌లో ఉన్నప్పుడు మీ పర్సన్ మీ విషయంలో ఏదైతే మిస్టేక్స్ చేశారో, ఎమోషనల్‌గా మిమ్మల్ని బాధ పెట్టడం కానీ, మిమ్మల్ని ఒంటరివారుగా చేసి, మీరు మీ పర్సన్ విషయంలో ఏవైతే హోప్స్ పెట్టుకున్నారో వాటిల్ని నిరాశ చేసి, మీ రిలేషన్‌ని హ్యాండిల్ చేయలేక, అంటే మీ రిలేషన్ కావాలి అని ఉన్నా కూడా హ్యాండిల్ చేయలేక మిమ్మల్ని మీ పర్సన్ అయితే దూరం పెట్టారు కదా! మీకు మీ పర్సన్ అయితే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్‌లో ఉంచి తన లైఫ్ అనేది చూసుకున్నారు. ఇప్పుడు ఇవే మీ పర్సన్ అయితే గుర్తు చేసుకుంటూ ఫీల్ అవుతున్నారు. మీ విషయంలో ఏదైతే చేశారో అవన్నీ కూడా సరి చేసుకోవాలి అని చెప్పి ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మీ మధ్య ఏదైతే జరిగిందో ప్రీవియస్‌లో అది జరగకుండా ఉంటే బాగుండు అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ అయితే ఎవరికీ తెలియకుండా తనలో తనే ఏడుస్తున్నారనమాట. తన లైఫ్‌లో మీకిచ్చిన స్థానం ఏదైతే ఉందో అది ఎవరికీ ఇవ్వలేరు అని ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తుంటే తనకి నిద్ర కూడా పట్టట్లేదు అని చెప్పి ఫీల్ అవుతున్నారనమాట. చూస్తున్నారు కదా ఈ వ్యక్తి ఏ విధంగా ఫీల్ అవుతున్నారో. మీరు మాత్రమే తన ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని ఫుల్‌ఫిల్ చేయగలరు అని ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు. ఈ విషయమే ప్రీవియస్‌లో మీకు ఈ వ్యక్తి చెప్పాలి అని చెప్పి అనుకున్నారంట. బట్ చెప్పలేకపోయారు. తన లైఫ్‌లో మీరే ఒక వాల్యుబుల్ పర్సన్. మీరు మాత్రమే తన ఎమోషన్స్‌ని, తన ఫీలింగ్స్‌ని ఏవైనా అవ్వచ్చు. వాటిల్ని ఫుల్‌ఫిల్ చేయగలరు. మీరు మాత్రమే తన లైఫ్‌లో ఉంటే తన లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది అని చెప్పి మీకు చెప్పాలి అని అనుకుని చెప్పలేకపోయారంట మీ పర్సన్. ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే చాలా రిగ్రెట్ ఫీల్ అనేది ఫీల్ అవుతున్నారనమాట. నేను చాలా తప్పు చేశాను. నిన్ను కాదని చెప్పి వేరే వారి లైఫ్‌లోకి వెళ్ళడం కానీ, లేదంటే వేరే పర్సన్‌ని చేసుకోవడం కానీ, లేదంటే కొంతమందైతే తన ఫ్యామిలీ గురించి మిమ్మల్ని దూరం పెట్టడం. మీ రిలేషన్‌ని హ్యాండిల్ చేయలేక. తన ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిఫెండ్ చేసుకుంటూ. ఈ విధంగా అయితే చేశారు కదా! ఇప్పుడు అందుకే మీ పర్సన్ అయితే చాలా రిగ్రెట్ ఫీల్ అనేది ఫీల్ అవుతున్నారు. తను ప్రీవియస్‌లో కొన్ని విషయాలైతే మీకు షేర్ చేసుకోవాలి అని చెప్పి అనుకున్నారంట. బట్ అవి షేర్ చేసుకోలేకపోయారు అని చెప్పి ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. అది ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని కలిసి నేను చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిల్ని క్షమించి నేను ఎలా ఉంటే అలా నన్ను యాక్సెప్ట్ చేస్తావా అని చెప్పి మిమ్మల్ని అడగాలని అనుకున్నారంట. అలాగే ఇప్పుడు కూడా మీరు యాక్సెప్ట్ చేస్తే బాగుండు అని కూడా ఎదురు చూస్తున్నారు. అంటే తను ఎలా ఉన్నా కూడా మీరు మీ పర్సన్‌ని యాక్సెప్ట్ చేస్తే బాగుండు అని చెప్పి ఈ వ్యక్తి అయితే ప్రెజెంట్ అయితే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే తను ఏవైతే మీ విషయంలో దాచారో అంటే తన లైఫ్‌లో వేరే పర్సన్ ఉండడం కానీ, లేదంటే సంథింగ్ మీకు కమిట్మెంట్ ఇవ్వలేను అన్న విషయం కానీ, ఏదైనా కూడా మీకు చెప్పాలి, మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకున్నారంట. బట్ షేర్ చేసుకోలేకపోయారంట. ఆ ధైర్యం అనేది ఆ వ్యక్తికి ఆ టైంలో లేదు అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు.
బట్ ఇప్పుడు ఈ వ్యక్తికి మీరు కావాలి, మీతో తన లైఫ్ని హ్యాపీగా గడపాలి. మీతో సెలబ్రేషన్ చేసుకోవాలి, లైఫ్ లాంగ్ మీతోనే ఉండాలి అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు. మీ వాల్యూ అనేది ఈ వ్యక్తికి ఇప్పుడు అర్థమైంది, పూర్తిగా తెలిసి వచ్చిందనమాట. ఇక్కడ ప్రీవియస్లో మీ పర్సన్ ఏంటంటే మీ రిలేషన్ విషయంలో మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోయారనమాట. అంటే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో పర్సన్, తను లేదంటే ఫ్యామిలీ, వాళ్ళకి మీకు కూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వలేకపోయారు. దానివల్ల మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేదన్నమాట ప్రీవియస్లోని మీ పర్సన్ అయితే. దానివల్ల మీరు మీ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వలేనందుకు మీరు మీ ఫ్యామిలీ ద్వారా కానీ లేదంటే మీరే కానీ మీ పర్సన్ని నిలదీయడం కానీ లేదంటే మీ పర్సన్తో గొడవలు పడడం కానీ డిస్కషన్స్ చేయడం కానీ, అంటే మీకు సంబంధించిన వ్యక్తులతో మీకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు, మీ రిలేషన్కి ఈ వ్యక్తి అయితే జస్టిస్ చేయట్లేదు, సక్సెస్ చేయట్లేదు, ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోవట్లేదు అని చెప్పి మీరు మీ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు అవ్వచ్చు లేదంటే ఎవరైనా వాళ్ళతో మీ పర్సన్ని ఈ విధంగా అయితే చేస్తారు. 5 ఆఫ్ వ్యాన్స్ అంటే కొట్లాట, గొడవలు పడడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి అని చెప్పి ఈ వ్యక్తి ఏంటంటే ఆ టైంలో డిఫెండ్ చేసుకున్నారనమాట మీ విషయంలోని. అలాగే కొంతమంది ఏంటంటే ఈ వ్యక్తికి మ్యారీడ్ అయితే కనుక మీకు చెప్పకుండా తనకి మ్యారేజ్ అయిందన్న విషయం మీ దగ్గర దాచడం వల్ల మీకు తెలిస్తే కనుక మీరు వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి మీరు గొడవలు పడతారు, తన్ని అందరి ముందు చులకన చేస్తారు, అందరి ముందు నిలదీస్తారు అని చెప్పి కొన్ని విషయాలైతే ఈ వ్యక్తి అయితే దాచారంట. అది కూడా తన సెక్యూరిటీ తను చూసుకుని మీ వల్ల ఏమైనా ఇబ్బందులు తను ఫేస్ చేయవలసి వస్తుందేమో అని చెప్పి, ఎందుకంటే మీరు కమిట్మెంట్ అడుగుతున్నారు, ఇచ్చే పొజిషన్లో లేరు, దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుందేమో అని చెప్పి ఈ వ్యక్తి అయితే సైలెంట్గా మీ రిలేషన్ నుంచి అయితే మూవ్ ఆన్ అయిపోయారు ప్రీవియస్లోని. బట్ ఇప్పుడు ఈ వ్యక్తి ఏ విధంగా ఫీల్ అవుతున్నారంటే నేను నా పర్సన్ని నేను చీట్ చేయలేదు, ఆ టైంలో ఆ పరిస్థితులను బట్టి భయపడి రిలేషన్ నుంచి నేను మూవ్ ఆన్ అయిపోయాను అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు. అంటే తన సెక్యూరిటీ తను చూసుకోవడం, తన ఎమోషన్స్ని తను డిఫెండ్ చేసుకోవడం, మీ రిలేషన్ని బ్యాలెన్స్ చేసుకోకుండా మిమ్మల్ని బాధ పెట్టి మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోవడం అనేది చీట్ చేయడం కాదని చెప్పి తనకి తప్పక ఆ పరిస్థితిలో అలా చేశాను అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట. ఇక్కడ చెప్పాను కదా ద ఎంపరర్ అనమాట ఈ వ్యక్తి. అంటే చాలా ఈగో పర్సన్, ప్రాక్టికల్ పర్సన్ అనమాట. అంటే ఈ వ్యక్తి తన వైపు నుంచి ఆలోచించుకుంటారు, ఇప్పటికీ కూడా ఈ వ్యక్తి తన గురించి తన వైపు నుంచి ఆలోచించుకుంటున్నారనమాట. అంటే మీ విషయంలో తను ఏదైతే చేశారో, మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో అవేమీ పట్టించుకోకుండా తను మీకు ఆ విధంగా ఎందుకు చేయవలసి వచ్చింది అని చెప్పి తనైతే అనుకుని ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఈ వ్యక్తి అయితే తను ఎవరి దగ్గర అయితే ఉన్నారో ఆ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి, మీ దగ్గరికి రావాలి అని చెప్పి అనుకుంటున్నారు, అదే ఆలోచిస్తున్నారనమాట ఇప్పుడు ఈ వ్యక్తి కూడా. నైట్ ఆఫ్ స్పేర్స్ ఎంత ఫాస్ట్గా ఈ వ్యక్తి అయితే ఎలా వెళ్తున్నారో మీ పర్సన్ కూడా మీ దగ్గరికి రావాలి అని చెప్పి తన ఆలోచనలు అనేవి ఉన్నాయి. ఇక్కడ ఫ్యామిలీ అవ్వచ్చు లేదంటే ఎవరైనా ఎటువంటి బంధమైనా కూడా వారి దగ్గర నుంచి మీ దగ్గరికి రావాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు. తన ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిఫెండ్ చేసుకోవాలి అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట. ప్రజెంట్ అయితే మీరు మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చి తను ఏదైతే చేశారో మీ విషయంలోని అది మీకు చెప్పాలి, మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ అనేది చెయ్యాలి అని చెప్పి అనుకుంటున్నారు.
బట్ మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చి చెప్పిన ఏదైతే మీ రిలేషన్ ఉందో ఆ రిలేషన్ని న్యూ బిగినింగ్ చేద్దామని చెప్పి మీ దగ్గరకు వచ్చి షేర్ చేసినా కూడా మీ రిలేషన్ న్యూ బిగినింగ్ కోసం మీరైతే ఇప్పుడు అంత హ్యాపీగా అయితే ఫీల్ అవ్వరు. ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ కొంచెం మీరైతే ఈ బాధ నుంచి అయితే హీల్ అయ్యారు. కొంతమంది అయితే మీ పర్సన్ ఇప్పుడు మీ దగ్గరకు వచ్చినా మీరు అంత హ్యాపీగా అయితే ఫీల్ అవ్వరు. స్టార్టింగ్లో అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. బట్ ఇప్పుడు మీకు మీ పర్సన్ వచ్చి ప్రపోజ్ చేసినా మీరు అంత హ్యాపీ అనేది ఫీల్ అవ్వరు అనమాట. మీ పర్సన్ అయితే మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత మీ పర్సన్ అయితే ద ఎంపరర్ లాంటి వ్యక్తి కదా, చాలా హ్యాపీగా ఉండగలను అని చెప్పి అనుకున్నారు. బట్ మీరు రోజు రోజుకి మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీరు చూసుకుంటూ మీకు మీరు ఇంపార్టెంట్ ఇచ్చుకుంటూ మీ కెరియర్ గురించి మీరు ఫోకస్ పెట్టి మీ కెరియర్ గ్రోత్ గురించి మీరు ఆలోచిస్తూ మీరు ఎప్పుడైతే మీ లైఫ్లో మీరు బిజీగా ఉంటూ నైన్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీ లైఫ్కి మీరు ఏదైతే మనీ పరంగా అవ్వచ్చు, కెరియర్ పరంగా అవ్వచ్చు, ఏ రకంగా అయినా కూడా మీరు ఏదైతే చూసుకోవాలో మీకున్న రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి మీరు చెయ్యాలి అని చెప్పి ఎప్పుడైతే మీరు స్ట్రాంగ్ పర్సన్గా అయితే ఉన్నారో ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే తన లైఫ్లో ఏదైతే పోగొట్టుకున్నారో అనేది ఈ వ్యక్తికి బాగా అర్థమైంది. ఇప్పుడు మీరు ఈ వ్యక్తికి అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారనమాట. చాలా స్ట్రాంగ్ పర్సన్ లాగా మీ దగ్గరికి రావాలి అంటే ఈ వ్యక్తికి భయం కలిగేలాగైతే కనిపిస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యక్తికి మీపై చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. ఎమోషనల్ బాండింగ్ అనేది ఎక్కువైపోతుంది అనమాట మీ విషయంలోనే. అంటే ఇక్కడ మీ పర్సన్ తన లైఫ్లో ఏవైనా సాంగ్స్ విన్నా కానీ లేదంటే అవి సాడ్ సాంగ్స్ అవ్వచ్చు, లేదంటే ఎటువంటివైనా అవ్వచ్చు, అవి వినేటప్పుడు మీరు గుర్తుకు రావడం, మీరే అన్నట్టుగా మీ పర్సన్ అయితే ఫీల్ అవడం. అంటే తన లైఫ్లో ఎవరు ఉన్నా తనకి ఏది చూసినా ఏది విన్నా కూడా మీరే అన్నట్టుగా గుర్తుకు రావడం, మీరే అన్నట్టు ఫీల్ అవ్వడం, ఈ విధంగా అయితే జరుగుతుందనమాట. అంటే ప్రీవియస్లో మీ పర్సన్ ఏంటంటే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాలి అని చెప్పి మీ రిలేషన్ నుంచి వెళ్ళిపోయారనమాట. అంటే అక్కడ వాళ్ళు థర్డ్ పర్సన్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు కావాలి అని చెప్పి మీ రిలేషన్ నుంచి ఈ వ్యక్తి అయితే మూవ్ ఆన్ అయిపోయారు కదా. ఇప్పుడు మీ పర్సన్ అయితే అదే ఫీల్ అవుతున్నారనమాట. చాలా ఎమోషనల్గా నేను బ్యాలెన్స్ చేసుకోలేక నా పర్సన్ని నేను మిస్ చేసుకున్నాను అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు. ఈ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే ద ఎంపరర్ లాంటి వ్యక్తి అనమాట. అంటే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వ్యక్తి ఇంపార్టెంట్ ఇస్తున్నారా లేదా, లేదంటే ఏం ఆలోచిస్తున్నారు, తనపై ఈ వ్యక్తికి లవ్ అనేది ఉందా లేదా, తన ఉద్దేశం ఏంటి, తను అసలు ఎమోషనల్గా ఫీల్ అవుతారా లేదా, ఇలాంటివి ఏమి కూడా ఎవరు కూడా తెలుసుకోలేరు అనమాట. అంత సైలెంట్ పర్సన్, ఎవరు కూడా కనిపెట్టలేరు, అంత ఇన్నోసెంట్గా ఉంటారనమాట. చాలా మొండిగా చాలా ప్రాక్టికల్గా ఈ వ్యక్తి అయితే ఉంటారు. చూడడానికి చాలా సీరియస్గా కూడా ఉంటారనమాట ఈ వ్యక్తి. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ వ్యక్తి మనీ మైండెడ్ అని కూడా చెప్పాలి, అలాంటి పర్సన్ కూడా. బట్ ఇలాంటి వ్యక్తి మీతో ఈ రిలేషన్ సపరేషన్లో ఉన్న టైంలో ఈ వ్యక్తి ఏంటంటే తన ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాలెన్స్ చేసుకోలేక తను ఏ విధంగా తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి, ఏ విధంగా డిఫెండ్ చేసుకోవాలి, ఏ విధంగా ఉండాలి, ఇలాంటి వాటికి ఈ వ్యక్తి అయితే అలవాటు పడ్డారనమాట. ఎంత ఓర్పుతో ఎంత సహనంతో ఉండాలి అనేది కూడా నేర్చుకున్నారు. చాలా రిగ్రెట్ ఫీలింగ్తో అయితే ఉన్నారనమాట ఈ వ్యక్తి. ఎందుకంటే ప్రీవియస్లో మిమ్మల్ని ఈ వ్యక్తి అయితే చాలా బర్డన్గా ఫీల్ అయ్యారనమాట. అంటే మీ వల్ల ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుందేమో అని చెప్పి ఫీల్ అయ్యారనమాట. మీరు మీ పర్సన్ విషయంలో మీరైతే చాలా మెచ్యూర్డ్గా అయితే ఆలోచించేవారు. మీరు
ప్రతి విషయంలోని మీ పర్సన్ కన్నా ఒక మెట్టు పైనే ఉండడం కానీ, అది ఫైనాన్షియల్‌గా కావచ్చు, లేదంటే ఆలోచన విధానం అవ్వచ్చు, లేదంటే మీరు చూపించే ప్రేమ ఏదైనా కూడా మీ పర్సన్ కన్నా మీరు బెటర్‌గా ఉండడం కానీ, ఈ విధంగా ఎప్పుడైతే మీరు ఉన్నారో మీ పర్సన్ మీకు ఈ విషయాలన్నీ కూడా చెప్పాలి అని చెప్పి అనుకున్నారనమాట. అంటే నన్నెందుకు తన లైఫ్‌లోకి యాక్సెప్ట్ చేశారు. ఈ విధంగా తనకి కొన్ని ఆలోచనలు ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా మిమ్మల్ని అడగాలి అని చెప్పి అనుకున్నారు. అంటే ఇంత మంచి పొజిషన్‌లో ఉండి అన్ని రకాలుగా కూడా నాకన్నా హై లెవెల్‌లో ఉండి కూడా ఒక బెటర్ పొజిషన్‌లో ఉండి మంచిగా ఆలోచించడంలో గానీ, లేదంటే ప్రేమ చూపించడంలో గానీ, ఏదైనా అవ్వచ్చు. అన్నిట్లోని గ్రేట్ పర్సన్ అయిన తనకి నేను ఎలా నచ్చాను? ఎలా నన్ను తన లైఫ్‌లో తీసుకున్నారు? అని చెప్పి మిమ్మల్ని అడగాలి అని చెప్పి అనుకున్నారు ఈ వ్యక్తి ప్రీవియస్‌లోని. అంటే మీ పర్సన్‌ని మీరు ఎలా ఇష్టపడ్డారు? ఎందుకు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నారు అని చెప్పి ఈ విధంగా తనలో తనే ఆలోచించుకునేవారు ప్రీవియస్‌లోని. ఎందుకంటే మీరు ఈ విధంగా బిహేవియర్ చేసేవారనమాట. అంటే మీ పర్సన్, మీ ప్రపంచం. మీరు తన దగ్గర అన్ని రకాలుగా కూడా తగ్గి ఉండడం. మీరు ఎంత గ్రేట్ పర్సన్ అయినా కూడా తన దగ్గర మీరు బెండ్ అయి ఉండడానికి ట్రై చేయడం. ఎప్పుడైతే ఈ విధంగా చేశారో తనకి మీరు ఎంత వాల్యుబుల్ పర్సన్ అయినప్పటికీ కూడా తన లైఫ్‌లో మీలాంటి వ్యక్తి రావడం అనేది ఒక డ్రీమ్ అయినప్పటికీ కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని చీప్‌గా చూసారనమాట. అంటే మీరే ఈ వ్యక్తికి అంత వెయిట్ అనేది ఇచ్చారు. మిమ్మల్ని మీరే తక్కువ చేసుకున్నారనమాట ప్రీవియస్‌లోని. ఇలాంటి పర్సన్ మీరు ఈ వ్యక్తిని ఈ విధంగా చేశారనమాట. డాంపరర్ లాగా చేశారు మీరు. మీరు ఇలాంటి వ్యక్తి అయినప్పటికీ కూడా. ఎందుకంటే మీరు మీ పర్సన్ మీ రిలేషన్‌ని ఎక్కడ బ్రేకప్ చేస్తారేమో అనే భయంతో కూడా ఈ విధంగా మీ పర్సన్ దగ్గర మీరు తగ్గి ఉన్నారనమాట. బెండ్ అయిపోయి ఉన్నారు. మీ రిలేషన్‌ని ఎండ్ చేసేస్తారేమో అనే భయంతోటి. బట్ ఈ వ్యక్తి ఏంటంటే చాలా ఇగో పర్సన్ కదా! చాలా రూడ్‌గా కూడా మీ విషయంలో అయితే బిహేవియర్ చేశారు. ఇలాంటి వ్యక్తి ఇప్పుడు మీ విషయంలో చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారనమాట. చూస్తున్నారు కదా! ద ఎంపరర్ లాంటి వ్యక్తి ఇప్పుడు ఈ విధంగా చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే మేనిఫెస్ట్ చేసుకుంటున్నారనమాట. తన లైఫ్‌లో ఏదైతే కోల్పోయారో, ఆ కోల్పోయిన జీవితాన్ని మళ్ళీ తనకి తిరిగి ఇవ్వమని ఈ వ్యక్తి అయితే మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు. తన లైఫ్‌లో ఆ పాజిటివ్‌నెస్‌ని ఇవ్వమని, ఏదైతే ఉందో ఆ నెగెటివ్‌నెస్‌ని అంతా తీసేయమని చెప్పి ఈ వ్యక్తి అయితే ఇప్పుడు కోరుకుంటున్నారు. మేబీ మీ పర్సన్ అయితే మీ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అని అనుకున్నా కూడా ఇక్కడ స్ట్రాంగ్‌గా ఉన్నారనమాట. అంటే మీ నుంచి ఏదైనా యాక్షన్ వస్తుందేమో అని చెప్పి అంటే కాల్ చేయడం కానీ, మెసేజ్ చేయడం కానీ ఏదైనా మీ నుంచి వస్తుందేమో అని చెప్పి ఈ వ్యక్తి అయితే వెయిటింగ్ చేస్తున్నారనమాట. బట్ ఇప్పటి వరకు మీ పర్సన్ అయితే తన లైఫ్‌లో కర్మ అనేది ఫేస్ చేస్తున్నారనమాట. అంటే తన లైఫ్‌లో ఏదైతే ఉందో ఇప్పుడు ఈ సిట్యుయేషన్ అనేది లాస్ట్ సిట్యుయేషన్ అనమాట. అంటే ఒక నిర్ణయం అనేది ఈ వ్యక్తి అయితే తీసుకోవాలి. చాలా హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లో ఉన్నారనమాట. ఇప్పుడు ఒక నిర్ణయం అనేది తీసుకొని తన లైఫ్‌లో ఎవరు వాల్యుబుల్ పర్సన్, ఎవరు తనకి ఇంపార్టెంట్ ఇస్తారు, తను ఇప్పుడు ఎవరికి ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఈ విధంగా ఇప్పుడైతే ఈ వ్యక్తి అయితే నిర్ణయం తీసుకోవాలి. అంటే తన లైఫ్‌లో ఉన్న ఈ థర్డ్ పర్సన్ అవ్వచ్చు, లేదంటే ఫ్యామిలీ అవ్వచ్చు. వాళ్ళా? మీరా? ఎవరితో ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్ అనేది లీడ్ చేయాలి. మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి. ఈ విధంగా ఒక నిర్ణయం తీసుకునే టైం అనేది ఇప్పుడు మీ పర్సన్‌కైతే వచ్చిందనమాట. ఇప్పుడు మీ పర్సన్ అయితే ఏదో ఒక నిర్ణయం అనేది తీసుకొని తీరాలి. ఇక్కడ నాకైతే మీ లైఫ్‌లోకి మీ పర్సన్ అయితే రావాలి అని చెప్పి చూస్తున్నారు అనేది తెలుస్తుంది. ఎందుకంటే మీరు తనకి కాల్ చేయాలి, లేదంటే మెసేజ్ చేయాలి అని చెప్పి వెయిట్ చేస్తున్నారు కనుక మీ లైఫ్‌లోకి మీ పర్సన్ అయితే రావాలి అని చెప్పి డిసిషన్ అయితే తీసుకుంటున్నారు. అంటే తన ఫ్యామిలీని, తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వేరే పర్సన్‌ని దూరం పెట్టి మీ దగ్గరికి మీ పర్సన్ అయితే రావాలి అని చెప్పి నిర్ణయం అనేది తీసుకుంటున్నారని చెప్పి మనకైతే ఖచ్చితంగా తెలుస్తుంది.
ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఇది పాజిటివ్ రీడింగ్ కాబట్టి అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. యూనివర్స్‌కి మేనిఫెస్ట్ చేసుకొని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. మీ పర్సన్ తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని పక్కన పెట్టి మిమ్మల్ని చూస్ చేసుకొని మీ లైఫ్‌లోకి రావాలి అని చెప్పి మీరైతే మేనిఫెస్ట్ చేసుకోండి. అలాగే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.